గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పెద్దిరెడ్డి గారి యొక్క భూ కబ్జాల విషయం అందరికి తెలిసిందే. అతను అన్ని కబ్జాలు చేసి అన్యాక్రాంతంగా పేదల భూమి లాక్కోవడంతో పాటు అప్పటి గవర్నమెంట్ని వాడుకుని అతను ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో గవర్నమెంట్ పూర్తిగా తప్పుదోవలో వాడుకుని అన్ని ప్రాంతాల్లో కూడా పుంగనూరు ప్రాంతం అవ్వచ్చు, మీకు చిత్తూరులో పలు ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల్లో కూడా అన్యాయంగా వారి పేర్లు మార్చుకునే పరిస్థితి మన గతంలో కూడా మేము నిరూపించాము. ఇది ముఖ్యంగా ఎందుకంటే ఏమనంటే 20 సంవత్సరాల నుంచి మా దగ్గర ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. 10 సంవత్సరాల ముందు వెబ్లాండ్లో మారిందని చెప్పి మారిన ప్రక్రియ గురించి కూడా పూర్తి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా అతనే మాట్లాడుతూ చెప్తున్నాడు అసలు అక్కడ వేరే వాళ్ళు ఉంటారు అంటే అసలు ఆ ప్రాంతాన్ని దేనికి వాడుతూ ఉన్నాడు, అతను చేసినటువంటి ఎర్రచందన స్మగ్లింగ్కి అడ్డగా వాడుతూ ఉన్నాడా, దేనికి వాడుతూ ఉన్నాడు కూడా మనకు తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా సినిమాలో ఉన్నట్టు ఊరు బయట మామిడి తోట అన్నట్టుగా ఊరు బయట వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఎవరు నివసించకుండా, ఎందుకంటే ప్రెస్ సోదరులు కూడా అక్కడికి వెళ్ళి చూద్దాము తీద్దామంటే కూడా భయపెట్టే విధంగా అక్కడ గూండాలని అతను మనుషుల్ని వేరే రాష్ట్రాలు చెందినటువంటి మనుషుల్ని కూడా పెట్టి అక్కడ పోషిస్తున్నారని చెప్పేసి కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కలెక్టర్ గారు ఉన్నారు, సిఎఫ్ గారు ఉన్న, కన్జర్వేటివ్ ఫారెస్ట్ గారును, ఎస్పీ గారు కమిటీ వేశాము. వాళ్ళు పూర్తిగా దానిపైన పూర్తి విశ్లేషణ చేసి పూర్తి రిపోర్ట్ ఇస్తారు. తప్పకుండా తప్పిదం జరిగిందని చెప్పి నిర్ధారణ అవుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే వెబ్లాండ్లో మార్పులు గతంలో చేశారో లేకపోతే ఫిజికల్గా వీళ్ళు కట్టినప్పుడు ఎవరైతే వారికి సపోర్ట్ చేశారో అధికారులపై యాక్షన్ ఉంటుంది. తప్పకుండా ఎవరైతే చేసుకున్నారో వారిపైన కూడా పూర్తిగా యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మదనపల్లిలో కూడా వాళ్ళ అనుచరులు పెద్దిరెడ్డి గారి అనుచరులు విధంగా ఉన్నారు. మాధవరెడ్డి గారు కానీ డైరెక్ట్ ఎమ్మెల్యే గారే అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని గురించి డెఫినెట్ మదనపల్లి అగైన్ డిఫరెంట్ ఇష్యూ. దాంట్లో డెఫినెట్గా ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చారు. అలా కాకుండా మనకి మ్యూటేషన్స్ చాలా ఇల్లీగల్గా జరిగినాయి అని చెప్పేసి కూడా లిస్ట్ ఆఫ్ ఇది ఇచ్చారు. అది కూడా సపరేట్ ఎంక్వైరీ చేయబోతా ఉన్నాం. ఎవరైతే ఇట్లా మ్యూటేషన్స్ కానీ నేను గతంలో చెప్పా, సింపుల్గా డిజిటల్కి ఎవరి దగ్గర అప్పచెప్పినా లేదా డిజిటల్కి ద్వారా ఆటోమేటిక్గా ఏదైనా మ్యూటేషన్ జరిగినా, వెబ్లాండ్లో ఏదైనా మార్పులు చేర్పులు జరిగినా, అన్యాయంగా జరిగితే మాత్రం అధికారులపైన చర్య ఉంటుంది, చేయించుకున్న వాళ్ళపైన కూడా పూర్తిగా చర్యలు ఉంటాయని చెప్పేసి మేము గట్టిగా చెప్పాం. అందుకనే మేము రెవెన్యూ సదస్సులు అన్నీ కూడా తీసుకుని ఎలా మార్పులు జరిగినాయి, ఎందుకు జరిగినాయి అనేది మేము పూర్తి కూడా స్పీకింగ్ ఆర్డర్ తీసుకుని దాని తర్వాత యాక్షన్ తీసుకుంటున్నాం. ఏది కూడా ముఖ్యంగా ఈ యొక్క గత ప్రభుత్వం జరిగిన స్కాముల పైన తప్పకుండా ఇది నిరూపింపబడుతుంది. తప్పకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదైతే వస్తూ ఉందో, ఇప్పుడు రూపొందించబడి వస్తూ ఉందో, కన్సెంట్లో ఉందో వచ్చిందో, తప్పకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా వర్తింపజేసే విధంగా మేము ఈ భూముల విషయం, పెద్దిరెడ్డి గారి భూముల విషయమే చేస్తాం. అదే వాళ్ళ అహంకార ధోరణి. ఇప్పుడు 26 ఎకరాలు 25 ఎకరాలు 23 ఎకరాలు ఉన్నాయి అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి 75 ఎకరాలుగా మారిన తీరు చూస్తూ ఉంటేనే మనకు కనపడతా ఉంది అన్యాయంగా జరిగినటువంటి వ్యవస్థ, దాన్ని అన్యాయంగా ఎక్కించేటువంటి వ్యవస్థ. ఫారెస్ట్ లేదు, మా సొంతం అంటే వాళ్ళు కష్టపడి చెమటోడ్చి లేకపోతే మన పార లాగే మనకు సంపాదించారా, లేదు. వాళ్ళు అన్యాయంగా ఈ భూములన్నీ కూడా ఇక్కడని కాదు ప్రతి ప్రాంతంలో కూడా భూములు అన్యాయంగా ఈజీగా రాయించుకునే ఒక వ్యవస్థని వాళ్ళు కనుక్కొని ఆ వ్యవస్థని దుర్వినియోగం చేసి ఇప్పుడు మదనపల్లి ఫాల్స్ ఏదైతే ఎస్టేట్ భూమి రాసుకున్నారో అది కూడా అన్యాయంగా పేదవాళ్ళకి చెందాల్సిన భూమి, గవర్నమెంట్ భూములు అవన్నీ కూడా అప్పుడు అధికారులను బెదిరించి వాళ్ళు రాసుకున్న పరిస్థితి. మంగళంపేటకు మీకు డెఫినెట్గా పర్ఫెక్ట్ కమిటీ వేసాం. ఆల్రెడీ ఫీల్డ్ విజిట్ చేశారు, రికార్డ్స్ అన్నీ కూడా తీస్తూ ఉన్నారు. వితిన్ ఏ వీక్స్ టైం మీకు ఆల్రెడీ రిపోర్ట్ వస్తుంది. ఎవరు అది వాళ్ళు స్పెషలైజేషన్, వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ అంటే వాళ్ళ స్పెషలైజేషన్. మాకేం అవసరం? మేము సుభిక్షంగా రాష్ట్రాన్ని పరిపాలించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, అలాగే కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారి ఒక ఆశీస్సులతో బ్రహ్మాండంగా నడిపిద్దామని చూస్తూ ఉన్నాం. మా లక్ష్యం వల్ల చెప్పిన హామీలన్నీ పూర్తి చేయాలి. సకాలంలో ఏదైతే మేము హామీలు ఇచ్చామో తల్లికి వందనం కూడా ఇవ్వబోతూ ఉన్నాం, అలాగే రైతులకు కూడా భరోసాగా ఇవ్వబోతా ఉన్నాం. మేము ఇస్తామో చూడలేక ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఫీజుల మీద ఏదో ధర్నా అంట, అసలు అర్హత ఉందని అడుగుతా ఉన్నాం. వాళ్ళు 3,000 కోట్లు అప్పు పెట్టి
వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. దాంట్లో 800 కోట్లు మేము కట్టాం, వాళ్ళు కట్టింది కాదు. 3000 కోట్లు అంటే ఫీ రీఎంబర్స్మెంట్ గొడవ ఎందుకు వస్తుంది ఇప్పుడు? పోయిన గవర్నమెంట్ కట్టలేదు కాబట్టి మేము వచ్చి 6 నెలలు 7 నెలలు అయింది అంతే. అయినప్పటికీ కూడా వాళ్ళు పెట్టిన అప్పులు మేము కట్టాం. రైతులకు కూడా వాళ్ళు పెట్టిన అప్పులు 1,600 పైచీలకు మేము కట్టాం. సో ఏమంటే ఏమో రన్నింగ్ గవర్నమెంట్ కట్టాల్సిందే కదా అంటారు. అంటే వాళ్ళు మేము చేస్తే ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు చేస్తే ఒక రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడే కొద్దిసేపు క్రితం రోజా గారు మాట్లాడుతూ మొత్తం ఫీజు రీమెంట్ మేము క్లియర్ చేసాం, మళ్ళీ కొత్తగా అప్పును బిల్ పెట్టారు అని చెప్పి కొద్దిసేపు క్రితం క్లియర్ కట్గా మేము విత్ ప్రూఫ్ చూపిస్తున్నాం కదా. మేము చెప్పాము, ఇంత లోకేష్ గారు కూడా చెప్పారు. 3000 కోట్లు వాళ్ళ బకాయిలు పెడితే 800 కోట్లు మేము క్లియర్ చేసాం, మిగతా కూడా క్లియర్ చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా మేము ఉద్యోగ అవకాశాలను కూడా ఇస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. మాది ఒక పాజిటివ్ మోడ్లో మేము పోతా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా నెగిటివ్ కానీ వీళ్ళలాగా డైవర్షన్ పాలిటిక్స్ కానీ ఎక్కడ కూడా లేవు. డిప్యూటీ మేయర్ గురించి వైసీపీ క్యాంప్ రాజకీయాలు చేస్తానంటారు, దీనికి మీరేమంటారు? గతంలో మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా అన్యాయంగా ఎలక్షన్ అనేది జరగకుండా ఈ ప్రాంతంలో మొత్తంగా వాళ్ళు హస్తగత చేసినట్టు పరిస్థితి. కానీ ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వంపై ఒక ఆకర్షణతో అందరూ కూడా కార్పొరేటర్లందరూ కూడా వచ్చి మేము తెలుగుదేశం వైపు ఉంటాము అని చెప్పేసి వాళ్ళే కోరటం జరుగుతూ ఉంది. దాని మీద మా యొక్క ప్రయత్నం ముమ్మరుగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ప్రజాహితం కోరి పనిచేస్తూ ఉంటారో వారికి అండగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అప్పుడు వాళ్ళు అంటే యునానిమస్గా గెలిచినటువంటి పరిస్థితి మనం చూసాం, లేదా భయభ్రాంతులుగా అందరిని ఎదురు చేసి లాక్కుండా పరిస్థితి చూసాం. అయినప్పటికీ కూడా అప్పుడు కార్పొరేటర్లు అందరూ కూడా మా దగ్గరికి వస్తారంటున్నారు. దాన్ని చర్చించి మేము చూస్తుంటాం. వాళ్ళ నాయకుడి మీద నమ్మకం లేదు వాళ్ళకి, సో వస్తారు. మదనపల్లి భూములకు సంబంధించి షాజహాన్ భాష సీఎం గారు కంప్లైంట్ చేశారు, టీడీపీ నేతలు కూడా సిసోడియా గారు కూడా కంప్లైంట్ చేశారు. అంటే ఒక ఎంఆర్ఓ ఆ స్థాయిలో అవినీతి పాల్పడుతున్నా సరే చర్యలు ఎందుకు లేవు అనే ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. అంటే ఒక ఎంఆర్ఓ తలుచుకుంటే అన్ని 100 కోట్లు నిజంగా అన్ని 100 కోట్లు అనేది జరుగుతాయి అనేది జరుగుంటుంది అనేది అంత ఈజీగా అనుకోరు. ఎందుకంటే వ్యవస్థలో డెఫినెట్లీ నెగిటివ్ స్పాట్స్ ఉన్నాయి, దాంట్లో బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. దాంట్లో తప్పకుండా జరిగినాయి, గతంలో ప్రభుత్వం జరిగినాయి కాబట్టి ఈరోజు మనం రెవెన్యూ సమస్యలు చూస్తూ ఉన్నాం. బట్ మదనపల్లి డిఫరెంట్ ఇష్యూ, దాని మీద మేము సపరేట్ ఎంక్వైరీ చేపిస్తా ఉన్నాం. సిసోడియా గారికి కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఎంక్వైరీ ఇనిషియేట్ చేశాం. దాని మీద కూడా అక్కడ ఎవరెవరు తప్పు ఉన్నాయి, కొందరు వ్యక్తుల మీద కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ వ్యక్తుల మీద కంప్లైంట్స్ ఏంటి, వీళ్ళ మీద వీరిద్దరికి వ్యక్తిగత సమస్యలు ఏంటో కూడా అధ్యయనం చేస్తారు తప్పకుండా. ఎందుకంటే ఎంఆర్ఓ మీద ఉన్నాయి, ఎంఆర్ఓ గారు పెట్టినటువంటి కూడా ఉన్నాయి, 2 కంప్లైంట్స్ ఉన్నాయి. ఎవరు స్వలాభం కోసం చేసిన కుట్ర మాకు అర్థం కావాలనేసి ఎంక్వైరీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.